ఛా! బోర్ కొడుతుంది. అత్తని తినడానికి ఏదైనా చేయమన్నా బావున్ను. ఏం చేద్దాం? ఐడియా స్టార్ సేమియా చేయమందాం. అత్త ఆకలేస్తుంది తినడానికి ఏమైనా చేయొచ్చు కదా! సరే చేస్తాను గానీ, కొంచెం వర్క్ ఉంది. నేను కంప్లీట్ చేస్తాను. ఈలోపు నువ్వు ఇల్లు క్లీన్ చేసేయి. సరే అత్త. ఫుడ్ గురించి మనం ఏమైనా చేస్తాం కదా! సో, ఇప్పుడు ఇల్లు క్లీన్ చేయాలనమాట. సో, ఇదిగోండి ఇల్లు అయితే సో, ఇప్పుడైతే స్టార్ సేమియా ఇంగ్రీడియంట్స్ అయితే ఇవన్నీ అనమాట. ఇదిగోండి 1 కప్ స్టార్ సేమియాకి 3 కప్స్ షుగర్ అయితే వేసుకోవాలనమాట. ఇదిగోండి స్టార్ సేమియా అయితే డీమార్ట్‌లో అయితే దొరుకుతుందనమాట అండి. సో, ఇక్కడ నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. బాదం, జీడిపప్పు, కిస్మిస్. ఈ జీడిపప్పునైతే కొద్దిగా ఇలా పీసెస్‌లో అయితే డివైడ్ చేసుకుంటున్నాను అనమాట. చిన్న చిన్నగా తరుముకుంటున్నాను, అంటే ముక్క విరుపుకుంటున్నాను అనమాట. సో, ఇప్పుడు చిన్న కళాయి పెట్టుకొని అందులో అయితే కొద్దిగా అయితే నెయ్యి అయితే వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలన్నమాట. బాదం, జీడిపప్పు, కిస్మిస్ బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత అయితే అవన్నీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడైతే స్టార్ సేమియా అయితే అందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి కొద్దిగా స్టార్ సేమియా వేసుకొని బాగా కలుపుకోవాలి, లేదంటే అంటుకుపోతాయి అన్నమాట. మీకు మళ్ళీ నేను ఇక్కడైతే నెయ్యి వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నెయ్యి అయితే వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే అంటుకుపోతాయి కదా స్టార్ సేమియా అనేవి. నెయ్యి అయితే కంపల్సరీగా వేసుకోవాలన్నమాట. సో, అదిగోండి అది బాగా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. 2 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. అది బాగా ఉడకనిచ్చే వరకు ఉండాలన్నమాట. ఇదిగోండి ఇలా వస్తుంది కదా, అప్పటి వరకు ఉండాలన్నమాట మనము. ఇప్పుడు అందులో అయితే షుగర్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే నేను షుగర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. అదైతే కాసేపు ఉడకనిచ్చిన తర్వాత కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో హాట్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో, అలా ఉంచుకొని ఈలోగా మనము హాట్ మిల్క్ని అయితే అందులోకి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అదిగోండి అలా హాట్ మిల్క్ యాడ్ చేసేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ వాటర్ని మనమైతే అందులోకి అయితే వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి కస్టర్డ్ పౌడర్ వాటర్ వేసుకున్నాం కదా, బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలన్నమాట. అదైతే బాగా ఉడకనిచ్చే వరకు అయితే ఉండాలన్నమాట. అదిగోండి కొద్దిగా చిక్కగా అవుతుంది కదా, ఇప్పుడు మనం సపరేట్గా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే అందులో వేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలన్నమాట. అలా బాగా కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకొని మళ్ళీ మనం తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనమాట. సో, ఇక్కడైతే నేను తింటున్నాను. వావ్! టేస్ట్ అయితే సూపర్ గాయ్స్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.